రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వైసీపీ నాశనం చేసి వెళ్లినట్టు విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఖాళీ చిల్లుకుండని తమకు అప్పగించిపోయారంటూ ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతామన్నారు మంత్రి. మాకు కూడా ఇంకా మీ జీతాలు పెంచాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ రోజు కనీస వేతనం కూడా అందట్లేదనేటువంటి అభిప్రాయం మాకు ఉంది. కానీ ఇప్పుడే చెప్పాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గొల్ల చేసి పోయాడు, ఖాళీ చిల్లుకుండా అప్పచెప్పి పోయాడు. అటువంటి స్థితిలో ఈ రోజు 1వ తేదీనే జీతాలు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో జీతాలు పెంచడం మాట నుంచి కనీసం 1వ తేదీని మా జీతాలు ఇవ్వండి అని పోరాడారు ఉద్యోగస్తులు. జీతాలు పెంచమని కాదు, 1వ తేదీని జీతాలు ఇవ్వమని. కానీ ఈరోజు 1వ తేదీని జీతాలు ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ న్యాయమైనటువంటి కోరికలు కూడా ఆర్థిక పరిస్థితి మరి బాగుపడిన తర్వాత ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తాం. ఖచ్చితంగా జాతీయ ప్రభుత్వంతో కలిసి నడిచి మనం మంచి చేసుకోవాలని చెప్పి మరొక్కసారి అంగన్వాడీ కానీ ఇంకా చిరుద్యోగులు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సానుభూతిగా ఉంటుంది. అంతే తప్ప మాయ మాటలు మభ్యపెట్టేటువంటి మాటలు విని మనం చెడ్డ తీసుకోవద్దు. మనం కూర్చునేటువంటి కొమ్మని మనం నరుక్కుంటే నష్టపోయేది మనమే.